Hi everybody, this is Ravi Nalabredi from Precision Academy. ఈరోజు మనం బయోటెక్ బజ్వర్డ్స్ ఫోర్త్ పార్ట్లోకి వెళ్తున్నాం. ఈరోజు డిస్కస్ చేసే టాపిక్స్ సోమాటిక్ సెల్ న్యూక్లియర్ ట్రాన్స్ఫర్ టెక్నాలజీ SCNT, స్టెమ్ సెల్ థెరపీ, థెరపాటిక్ క్లోనింగ్, జీన్ థెరపీ, RNA థెరపీస్, CAR-T థెరపీ. ఫస్ట్ సోమాటిక్ సెల్ న్యూక్లియర్ ట్రాన్స్ఫర్ టెక్నాలజీ గురించి చెప్తాను. ఇది జెనెటిక్స్ సంబంధించింది అండ్ డెవలప్మెంటల్ బయాలజీలో ఇది ఉపయోగపడుతుంది. SCNT ఇట్స్ ఏ ల్యాబొరేటరీ స్ట్రాటజీ. ఇది ఒక ల్యాబ్లో తయారు చేసే స్ట్రాటజీ అన్నమాట. ఇది వయబుల్ ఎంబ్రియోన్ తయారు చేసి తీసుకొని బాడీ సెల్తో మెర్జ్ చేసి ఒక ఎగ్ సెల్ బాడీ సెల్ తర్వాత ఈ టెక్నిక్లో ఏముంటుందంటే ఇట్ కన్సిస్ట్ ఆఫ్ an ఎన్యూక్లియేటెడ్ oocyte. ఎగ్ సెల్లో న్యూక్లియస్ తీసేస్తారు, ఎన్యూక్లియేటెడ్ అది అవుతుంది. అండ్ ఇంప్లాంటింగ్ ఏ డోనార్ న్యూక్లియస్ ఫ్రమ్ ఏ సొమాటిక్ సెల్. అంటే రెండు రకాల సెల్స్ ఉంటాయి. సొమాటిక్ సెల్స్ అంటే బాడీలో జనరల్గా ఉండే సెల్స్, ఈ ఎగ్ సెల్, స్పెర్మ్, ఈ రీప్రొడక్టివ్ సెల్స్. ఆ రెండు కాకుండా మిగిలిన అన్ని సెల్స్, ఆర్గాన్స్లో ఉండే సెల్స్ కానీ అన్ని డిఫరెంట్ సెల్స్ని సొమాటిక్ సెల్స్ అంటారు. సో దీన్ని ఎగ్ సెల్తో మెర్జ్ చేయడం అనేది థెరపాటిక్గా చేస్తారు. ఇంకా రీప్రొడక్టివ్ క్లోనింగ్లో కూడా చేస్తారు. ఫస్ట్ వచ్చి 1996 అందరికీ తెలుసు అనుకుంటా. ఇది డాలీ అనే షీప్ చాలా ఫేమస్. ఇది ఫస్ట్ సక్సెస్ఫుల్ కేస్ ఆఫ్ రీప్రొడక్టివ్ క్లోనింగ్. ఒక మ్యామల్లో రీప్రొడక్టివ్ క్లోనింగ్, ప్లాంట్స్ కాకుండా మ్యామల్స్కి వచ్చి రీప్రొడక్టివ్ క్లోనింగ్ చేసింది ఫస్ట్ 96 డాలీతో. అది ఈ టెక్నాలజీ వాడారు. తర్వాత 2018 జాన్యువరిలో షాంఘైలో ఏం చేశారంటే 2 ఫిమేల్ క్రాబ్ ఈటింగ్ మెకాకస్ వాటిల్ని ఈ టెక్నాలజీ ద్వారా క్లోన్ చేయడం జరిగింది. సో జాంగ్ జాంగ్ హువా హువా, ఇదేదో హిందీ పాటలాగా గుర్తుపెట్టుకోవచ్చు మనం. జాంగ్ జాంగ్ హువా హువా, ఇవి వాళ్ళు పేర్లు పెట్టారు వాటికి. మెకాకస్, క్రాబ్ ఈటింగ్ మెకాకస్ అది. సో అది ఫీటల్ న్యూక్లియర్ నుంచి చేశారు. ఈ 2 డిఫరెంట్ సెల్స్ ఇక్కడ మనం తీసుకుంటాం అన్నమాట ఈ సొమాటిక్ సెల్ న్యూక్లియర్ ట్రాన్స్ఫర్ టెక్నాలజీలో. ఫస్ట్ వచ్చేసి ఫీమేల్ గ్యామెట్. అది ఎక్కడంటే ఓవం తీసుకొని ఎగ్ ఆర్ oocyte, దాన్ని హ్యూమన్ SCNT ఎక్స్పెరిమెంట్స్లో ఈ ఎగ్స్ ఆర్ అబ్టైన్డ్ త్రూ కన్సెంటింగ్ డోనార్స్. కన్సెంట్ ఇస్తే డోనార్స్ దాంట్లో నుంచి తీసుకుంటారు ఎగ్స్. సో రెండోది ఏమంటే సొమాటిక్ సెల్. ఇది ఏ సెల్ అయినా కానీ హ్యూమన్ బాడీలో స్కిన్ సెల్ కావచ్చు, ఫ్యాట్ సెల్స్ కావచ్చు, లివర్ సెల్స్ కావచ్చు, ఏదో ఒక సెల్ తీసుకొని దాంట్లో నుంచి సొమాటిక్ సెల్ ఈ రెండు కలుపుతారనమాట. ఈ ప్రాసెస్ ఏముందంటే ఫస్ట్ ఈ జెనెటిక్ మెటీరియల్ ఆఫ్ ది డోనర్ ఎగ్ సెల్ని దాంట్లో నుంచి న్యూక్లియస్ రిమూవ్ చేసి డీప్రోగ్రామ్ చేస్తారు దాన్ని. సో దాంట్లోని ప్రోగ్రామ్ న్యూక్లియస్లో ఉంటుంది, దాన్ని తీసేయడం ద్వారా డీప్రోగ్రామ్ ఎన్యూక్లియేటెడ్ ఎగ్ సెల్ తయారవుతుంది. తర్వాత సొమాటిక్ సెల్ ఎంటీ ఓవంలోకి ఈ సొమాటిక్ సెల్ని పెడతారు. ఈ ఓవం ఇది సొమాటిక్ సెల్ యొక్క న్యూక్లియస్ ఉంటుంది, దీన్ని స్టిమ్యులేట్ చేస్తారు. స్టిమ్యులేట్ చేసినాక అది డివైడ్ కావడం మొదలవుతుంది. సో ఆఫ్టర్ మెనీ మైటోటిక్ డివిజన్స్ అలా డివైడ్ అయిన తర్వాత ఈ సింగిల్ సెల్ ఫ్రామ్స్ బ్లాస్టోసిస్ట్. అంటే ఎర్లీ స్టేజ్ ఆఫ్ ఎంబ్రియో. ఆల్మోస్ట్ 100 సెల్స్తో ఒక ఎంబ్రియో తయారవుతుంది. ఇక్కడ బొమ్మ చూడండి, కొంత క్లారిటీ వస్తుంది, చాలా మంచి బొమ్మ ఇది. సొమాటిక్ బాడీ సెల్ ఇది తీసుకున్నారు. సొమాటిక్ బాడీ సెల్ దాంట్లో నుంచి న్యూక్లియస్ని బయటకు తీశారు. దీన్ని తీసుకెళ్ళి ఇక్కడ పెడుతున్నారు. ఇప్పుడు ఎగ్ సెల్ తీసుకుంటున్నారు. ఎగ్ సెల్లో నుంచి న్యూక్లియస్ తీసేశారు. సో ఇప్పుడు ఓన్లీ ఎగ్ సెల్ ఉంది, న్యూక్లియస్ లేదు. దీంట్లోకి న్యూక్లియస్ సొమాటిక్ సెల్లో నుంచి ఇలా న్యూక్లియస్ తీసుకొచ్చి ఎగ్ సెల్లో పెడుతున్నాడు. సో అప్పుడు ఏమైంది, ఒక క్లోన్ తయారైంది. దాన్ని మల్టిప్లై చేస్తారు తర్వాత. సొమాటిక్ సెల్ న్యూక్లియర్ ట్రాన్స్ఫర్ టెక్నాలజీ లాభాలు ఏంటి, ఎక్కడెక్కడ వాడచ్చు అంటే, ఒకటి
స్టెమ్ సెల్ రీసెర్చ్లో 2 థెరపాటిక్ క్లోనింగ్, 3 రీప్రొడక్టివ్ క్లోనింగ్ మెయిన్గా అనిమల్స్లో చేస్తున్నారు, ఇంకా హ్యూమన్స్ వరకు రాలేదు. ఇంటర్ స్పీసీస్ న్యూక్లియర్ ట్రాన్స్ఫర్, ఒక స్పీసీస్ నుంచి ఒక స్పీసీస్కి కూడా న్యూక్లియర్ ట్రాన్స్ఫర్స్ 4 రకాలుగా పాసిబిలిటీస్ ఉన్నాయి. ఇప్పుడు దీని లిమిటేషన్స్ కూడా ఉన్నాయి. సో ఏంటంటే ఫస్ట్ ఒక లిమిటేషన్ చూసుకుంటే, ఇప్పుడు డాలీ షీప్దే తీసుకున్నాం, 277 eggs తీసుకుంటే 29 వయబుల్ ఎంబ్రియోసే తయారైనాయి దాంట్లో నుంచి, మిగిలినవన్నీ వయబుల్ కాలే ఎంబ్రియోస్. వాటిల్లో 3 ఎంబ్రియోస్ మాత్రమే బర్త్ దాకా బతికే ఉన్నాయి, అవి సర్వైవ్ అయినాయి, బర్త్ అయింది. తర్వాత వాటిలో 1 మాత్రమే అడల్ట్హుడ్ దాకా వెళ్ళింది. ఇది అంటే ఎంత వేస్ట్ అవుతుంది, ఎంత అది మనం తెలుసుకోవాలి. రీసెర్చ్ ఇంటెన్సివ్ కూడా ఇది. సో ఇట్స్ నాట్ ఆటోమేటెడ్. మామూలుగా ఒక మేల్ ఒక ఫీమేల్ కలిసినప్పుడు ఆటోమేటిక్గా జరిగే ప్రాసెస్ ఉంటుంది కదా, అది కాకుండా ఇక్కడ మాన్యువల్గా ప్రతిదీ మైక్రోస్కోపిక్ అబ్జర్వేషన్లో పెట్టిన తర్వాత చేయాలా. సో వెరీ రిసోర్స్ ఇంటెన్సివ్, ఇది మా స్కేల్లో చేసేది కాదు. సో ఇంకా లిమిటేషన్స్ ఉన్నాయి. అంత జెనెటిక్ ఇన్ఫర్మేషన్ ఏం ట్రాన్స్ఫర్ కాదు ఇక్కడ. డోనార్ సెల్లో మైటోకాండ్రియా అనేది కూడా ఉంటుంది కదా. సో మైటోకాండ్రియల్ డిఎన్ఏ ఉంటుంది దాంట్లో, అది లెఫ్ట్ బిహైండ్, దాన్ని తీసుకురావట్లేదు మనము. సో డాలీ దట్ ఆర్ బార్న్ ఫ్రమ్ SCNT ఆర్ నాట్ పర్ఫెక్ట్ కాపీస్ ఆఫ్ డోనార్ ఆఫ్ ది న్యూక్లియస్ మాత్రమే వచ్చింది, కానీ మిగిలిన పార్ట్ రాలేదు అక్కడి నుంచి డోనార్ సెల్లో, కాబట్టి ఓన్లీ పార్ట్ రిప్రజెంట్ చేస్తుంది. సో మోరల్ హెల్త్ కన్సర్న్స్ డెఫినెట్లీ ఉంటాయి. హ్యూమన్స్ విషయానికి వస్తే హెల్త్ కన్సర్న్స్ ఉన్నాయి. ఇది ఎవరి నుంచే అయితే ఎగ్ తీసుకుంటున్నామో వాళ్ళల్లో కొన్ని రకాలైన హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో అలాగే మోరల్ ఎథికల్ ఇష్యూస్ ఉంటాయి దీంట్లో. ఇప్పుడు ఒక క్వశ్చన్ ఒక 2017లో సివిల్ సర్వీసెస్లో అడిగిన క్వశ్చన్ చూద్దాం ఈ సబ్జెక్ట్ మీద. వాట్ ఈస్ ది అప్లికేషన్ ఆఫ్ సోమాటిక్ సెల్ న్యూక్లియర్ ట్రాన్స్ఫర్ టెక్నాలజీ, ప్రొడక్షన్ ఆఫ్ బయో లార్విసైడ్స్, అంటే లార్వాని చంపేటివి లార్విసైడ్స్ అనమాట, బయో లార్విసైడ్ ఇది. సో బయోడిగ్రేడబుల్ ప్లాస్టిక్స్ తయారు చేస్తారా దీంట్లో, రీప్రొడక్టివ్ క్లోనింగ్ ఆఫ్ అనిమల్స్ చేస్తారా, లేకుంటే ప్రొడక్షన్ ఆఫ్ ఆర్గానిజమ్స్ ఫ్రీ ఆఫ్ డిసీజెస్ లేని ఆర్గానిజమ్స్ చేస్తారా, ఈ 4ట్లో ఏది? నేను ఇంతవరకు చెప్పిన దాన్ని బేస్ చేసుకొని మీరు ఆన్సర్ పెట్టగలరని అనుకుంటున్నా. సి, రీప్రొడక్టివ్ క్లోనింగ్ ఆఫ్ అనిమల్స్. సో అప్లికేషన్స్ చాలా ఉన్నాయి దీనికి, కాబట్టి ఈ టెక్నాలజీని మనము గుర్తుపెట్టుకోవాలి. ఇది మెయిన్స్లో కూడా అడగచ్చు, గ్రూప్ 1లో కూడా అడగచ్చు. తర్వాత స్టెమ్ సెల్ రీసెర్చ్. సో స్టెమ్ సెల్స్ అనేటివి ఒక రా మెటీరియల్స్ లాంటివి బాడీకి. ఇక్కడి నుంచినే అన్ని అదర్ సెల్స్ స్పెషలైజ్డ్ ఫంక్షన్స్తో జనరేట్ అవుతుంటాయి. ఒక్కొక్క సెల్ ఒక్కొక్క ఆర్గాన్లో ఒక్కొక్క ఫంక్షన్ చేస్తూ ఉంటుంది, కానీ మూలం వచ్చి స్టెమ్ సెల్స్. సో ఇట్ కెన్ జనరేట్ న్యూ స్టెమ్ సెల్స్లో నుంచి ఒక వేరే స్టెమ్ సెల్స్ రావచ్చు, ఆర్ స్పెషలైజ్డ్ సెల్స్ కూడా రావచ్చు. సో 2 రకాలుగా వచ్చే అవకాశం ఉంది. స్పెషలైజ్డ్ సెల్స్ అంటే ఏంటి? స్పెషలైజ్డ్ అవి వచ్చేసి బ్లడ్ సెల్స్, బ్రెయిన్ సెల్స్, హార్ట్ మజిల్ సెల్స్, బోన్ సెల్స్, ఇవన్నీ స్పెషలైజ్డ్ సెల్స్. సో స్టెమ్ సెల్ నుంచి అన్ని రకాల ఏ రకమైన సెల్ అయినా రావచ్చు. సో స్టెమ్ సెల్ పాసిబిలిటీస్ ఈ బొమ్మలో చూడండి. ఒక స్టెమ్ సెల్ ఉంది, దాంట్లో నుంచి కిడ్నీ సెల్ రావచ్చు, 220 డిఫరెంట్ సెల్స్ రావచ్చు అనమాట. సో కిడ్నీ కానీ, జెనిటాలియా కానీ, లివర్, హార్ట్, లంగ్స్, బ్రెయిన్, అలా జస్ట్ ఎగ్జాంపుల్స్, ఎనీథింగ్, ఆల్ అదర్ సెల్స్ కెన్ బి ప్రొడ్యూస్డ్ ఫ్రమ్ ది స్టెమ్ సెల్స్. ఈ స్టెమ్ సెల్స్కి సోర్స్ ఏంటి? ఎక్కడి నుంచి తీసుకురావాలి మనం ఈ స్టెమ్ సెల్స్? అది ఎంబ్రియానిక్ స్టెమ్ సెల్స్, అంటే 3 to 5 days ఓల్డ్ ఎంబ్రియో ఉంటుంది కదా, ఎంబ్రియో ఫామ్ అయినప్పుడు తల్లి కడుపులో, దాంట్లో నుంచి బ్లాస్టోసిస్ట్ అంటే ఒక 150 సెల్స్ ఉంటాయి, అక్కడి నుంచి సోర్స్లో నుంచి తెచ్చుకోవడం ఒకటి. అడల్ట్ స్టెమ్ సెల్స్, సో మోస్ట్ అడల్ట్ టిష్యూస్, బోన్ మ్యారో కావచ్చు, ఫ్యాట్ కావచ్చు, ఏదో ఒక అడల్ట్ టిష్యూ నుంచి కూడా స్టెమ్ సెల్స్ తీసుకురావచ్చు. పెరినేటల్ స్టెమ్ సెల్స్ అంటే ఇప్పుడు ఆమ్నియోటిక్ ఫ్లూయిడ్ ఉంటుంది, అంటే తల్లి గర్భంలో
ఆ బిడ్డతో పాటు చుట్టూ ఒక ఫ్లూయిడ్ ఉంటుంది, ఆమ్నియోటిక్ ఫ్లూయిడ్ అంటారు దాన్ని. ఆ ఫ్లూయిడ్ కానీ లేక అంబ్లికల్ కార్డ్ అంటే పేగు ఉంటుంది, పేగు బంధం అంటాం కదా, ఆ పేగు నుంచి తల్లికి కనెక్షన్ ఉంటుంది, అక్కడి నుంచి దాంట్లో ఉండే బ్లడ్ కావచ్చు. సో ఈ ఆమ్నియోటిక్ ఫ్లూయిడ్ కానీ అంబ్లికల్ కార్డ్ బ్లడ్ కానీ తీసుకోవచ్చు. దాన్నే పెరినేటల్ స్టెమ్ సెల్స్ అంటారు. ఈ థెరపీ గురించి రీజనరేటివ్ మెడిసిన్ ఇది ఏం చేస్తుంది, రిపేర్ రెస్పాన్స్ ఆఫ్ డిసీజ్డ్ డిస్ఫంక్షనల్ ఆర్ ఇంజూర్డ్ టిష్యూ. సో ఈ స్టెమ్ సెల్స్ వాడి కొన్ని డిసీజ్డ్ ఉంటాయి, డీఫంక్షనల్ ఉంటాయి, కొన్ని ఇంజూర్ ఉంటాయి టిష్యూస్, వాటిని రిపేర్ చేయొచ్చు. వీ కెన్ రిపేర్ అనమాట, అది గుర్తుపెట్టుకోండి. ఇట్ ఈస్ ది నెక్స్ట్ చాప్టర్ ఆఫ్ ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్. సో ఆర్గాన్ డోనార్స్ లేరు ఇప్పుడు, ఉన్నా కానీ అది చాలా తక్కువ టైంలో అక్కడి నుంచి తీసి వీళ్ళకి పెట్టాల్సి ఉంటుంది. ఇది చాలా ప్రాబ్లమాటిక్ అనమాట. ఇప్పుడు చాలామందికి ప్రాబ్లమ్స్కి ఈ డోనార్స్ లేక ప్రాబ్లం అవుతుంది. ప్లస్ అది రిజెక్ట్ కూడా చేస్తున్నాయి కొన్ని కిడ్నీస్ అన్నా పర్వాలేదు, కానీ లీవర్ అయితే ఇంకా కష్టం, ట్రాన్స్ప్లాంట్ చేసినాక అది సెట్ కావడం. సో ఇప్పుడేం చేస్తున్నారు, డోనార్ ఆర్గాన్స్ బదులు ఇట్స్ ఎ నెక్స్ట్ చాప్టర్ ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్లో. ఆర్గాన్స్ లిమిటెడ్ సప్లై ఉన్నాయి కాబట్టి ఇది చాలా బాగుంటుంది ఫ్యూచర్లో, ఇదిగానే డెవలప్ అయితే. ఇది ఎట్లా చేస్తారు, బోన్ మ్యారోలో ఎక్కువ చేస్తున్నారు ప్రస్తుతానికి ఈ ట్రాన్స్ప్లాంట్స్. తర్వాత ఒక నీ జాయింట్ రిపేర్స్ కానీ అవన్నీ జరుగుతున్నాయి హ్యూమన్స్లో. సో స్టెమ్ సెల్ వాళ్ళలో నుంచినే తీసుకొని దాన్ని సపరేట్ చేసి స్టెమ్ సెల్ రెడీ చేసి దాన్ని వాళ్ళకే మళ్ళీ మోకాల దగ్గర పెడతారనమాట. ఎక్కడో తీసుకుంటారు, లైక్ ఎక్కడన్నా బ్యాక్లో నుంచి కొంచెం లోయర్ బ్యాక్లో నుంచి కొంచెం ఫ్లూయిడ్ తీసుకొని దాంట్లో సపరేట్ చేసి స్టెమ్ సెల్స్ వాళ్ళకి అక్కడ ఇంజెక్ట్ చేయడం, ఒకటే రోజు జరిగిపోతుంది ఇదంతా ప్రాసెస్. సో స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంట్స్లో డ్యామేజ్ చేసిన చోట స్టెమ్ సెల్స్ రీప్లేస్ సెల్స్ డ్యామేజ్డ్ బై కీమోథెరపీ ఆర్ డిసీజ్. ఇప్పుడు క్యాన్సర్ వచ్చినప్పుడు కీమోథెరపీ చేస్తారు, కీమోథెరపీలో వేరే సెల్స్ చాలా కూడా మంచి సెల్స్ డ్యామేజ్ అయిపోతాయి, వాటిని రిపేర్ చేయడం కానీ, డిసీజ్ వచ్చిన వాళ్ళకి ఆ సెల్స్ రిపేర్ చేయడము అవన్నీ స్టెమ్ సెల్ థెరపీలో చేయొచ్చు. సో డోనార్స్ ఇమ్యూన్ సిస్టమ్, ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయము, ఈ లీవర్ చెప్పాను కదా, ఇమ్యూన్ సిస్టమ్ ఏం చేస్తుందంటే ఇట్స్ ఏ ఫారెన్ బాడీ అనుకొని వేరే వాళ్ళ లీవర్ పెట్టినప్పుడు దాన్ని అటాక్ చేయడం మొదలు పెడుతుంది. ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ అంటారు వీటిల్ని, రుమటైడ్ ఆర్థరైటిస్ అట్లాంటివి కూడా అలాంటి జబ్బులే. సో ఈ కన్ఫ్యూజ్డ్ యాంటీబాడీస్ ఓన్ పార్ట్స్నే మనిషికి కావాల్సిన వాటిని అటాక్ చేయడం అనేది జరుగుతుంది, ఇమ్యూన్ డిజార్డర్స్. అట్లా ఈ క్యాన్సరు, ఇట్ ఫైట్ సమ్ బ్లడ్ రిలేటెడ్ డిసీజెస్, లుకేమియా, లింఫోమా, న్యూరోబ్లాస్టోమా, మల్టిపుల్ మైలోమా. సో ఇవన్నీ కూడా ఈ ఇమ్యూన్ సిస్టమ్ సంబంధించిన విషయాలన్నమాట. ఆ ఇమ్యూన్ సిస్టమ్ బిల్డ్ చేయొచ్చు మనం స్టెమ్ సెల్ థెరపీ ద్వారా. సో ఇవన్నీ కూడా మనకు స్టెమ్ సెల్ థెరపీ ఒక అడ్వాంటేజెస్ అయితే, పొటెన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. స్టెమ్ సెల్స్ ఈ ప్రాబ్లమ్స్ అంటే టెక్నికల్ ప్రాబ్లమ్స్, ఇంకా గ్రోత్కి ఇది ఇంకా బాగా ఫైన్ ట్యూన్ చేయాలా. ఇప్పుడు స్టెమ్ సెల్స్ నుంచి మనము వేరే సెల్స్ చేస్తున్నాం, ఆర్గాన్ సెల్స్, అవి డిఫరెన్షియేట్ చేసుకోగలిగినంతగా స్పెసిఫిక్ సెల్ టైప్స్ తయారు కావట్లే, కొంచెం వేరియేషన్స్ వస్తున్నాయి. ఇప్పుడు హార్ట్ సెల్ని తయారు చేస్తాం స్టెమ్ సెల్ నుంచి, కరెక్ట్గా హార్ట్ సెల్ రావాలి కదా. అలాగే ఇర్రెగ్యులర్గా గ్రో అయ్యి స్పెషలైజ్ ఇన్ డిఫరెంట్ సెల్ టైప్స్ స్పాంటేనియస్లీ. ఇది మనం హార్ట్ సెల్ కావాలంటాం, కానీ ఇలా ఇంకా కొంచెం డీవియేట్ అయిపోయి వేరే ఏదో తయారవుతుంది. అలాగా ఏదో చేయాలనుకుంటే ఇంకొకటి ఏదో తయారయ్యే అవకాశం ఉంది. ఇట్ కెన్ ఆల్సో ట్రిగర్ అన్ ఇమ్యూన్ రెస్పాన్స్ ఇన్ విచ్ ది రిసిపియంట్స్ బాడీ అటాక్స్ స్టెమ్ సెల్స్ యాజ్ ఫారిన్ ఇన్వేడర్. సో ఒక్కొక్కసారి మనము ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్లో లాగా దీంట్లో కూడా ఆ కొత్తగా తయారైన ఆ పర్టికులర్ ఆర్గాన్ టిష్యూని ఫారెన్ పార్ట్ లాగా చూసే అవకాశం ఉంది మన ఇమ్యూన్ సిస్టమ్, దాన్ని కలుపుకోకపోవచ్చు. సో ఇప్పుడు థెరపాటిక్ క్లోనింగ్ గురించి చూద్దాము. సొమాటిక్ సెల్ న్యూక్లియర్ ట్రాన్స్ఫర్లో ఈ వెర్సటైల్ స్టెమ్ సెల్స్ ఇండిపెండెంట్ ఆఫ్ ఫెర్టిలైజ్డ్ ఎగ్స్ తయారు చేస్తాం కదా.
తర్వాత స్టెమ్ సెల్స్ డిరైవ్డ్ ఫ్రమ్ థెరపాటిక్ క్లోనింగ్ దే మే ఆఫర్ బెనిఫిట్స్ ఓవర్ దోస్ ఫ్రమ్ ఫెర్టిలైజ్డ్ ఎగ్స్. ఎట్లా ఫెర్టిలైజ్డ్ ఎగ్స్ కంటే బెటర్ ఎలా వస్తుందంటే క్లోన్ సెల్స్ ఆర్ లెస్ లైక్లీ టు బి రిజెక్టెడ్. సో సేమ్ పర్సన్లో నుంచి తీసుకెళ్ళి థెరపాటిక్ క్లోనింగ్లో ఏం చేస్తారంటే అతనికే పెట్టేటప్పుడు తక్కువ ఛాన్స్ ఉంటుంది రిజెక్షన్కి. సో ఇది ఇంకా హ్యూమన్స్లో కొన్ని అదర్ స్పీసీస్లో చేస్తున్నారు కానీ థెరపాటిక్ క్లోనింగ్ ఈ హ్యూమన్స్లో ఇంకా అంత పాపులర్ కాలేదు. ఇంకా కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. సో జీన్ థెరపీ ఈజ్ అన్ ఎక్స్పెరిమెంటల్ టెక్నిక్. అందుకే ఇది ఒక ఎక్స్పెరిమెంటల్ టెక్నిక్. సో ఇది ప్రివెంట్ చేయడానికి కూడా యూస్ చేసుకుంటారు. ఫ్యూచర్లో ఇంకా చాలా ఉంటుంది. డిజార్డర్స్ అంటే చాలా డిజార్డర్స్ని జీన్స్ని ఇన్సెర్ట్ చేయడం ద్వారా, డ్రగ్స్ కాకుండా సర్జరీస్, ఇప్పుడు మనం ఏం చేస్తాము, మందులన్నా ఇస్తారు, సర్జరీ అన్నా చేస్తారు డాక్టర్స్. అలా కాకుండా ఫ్యూచర్లో జీన్ థెరపీ ద్వారా జబ్బుల్ని నయం చేయడము అన్నది వస్తుంది. ఇంకా ఈ 3 రకాల అప్రోచెస్ ఉన్నాయి ఈ జీన్ థెరపీలో. రీప్లేసింగ్ మ్యూటేటెడ్ జీన్ దట్ కాజెస్ డిసీజ్ విత్ హెల్తీ కాపీ ఆఫ్ ది జీన్. ఇప్పుడు మ్యూటేటెడ్ జీన్ ఉంటుంది, అది ఒక జీన్ ఉంటుంది, అది మ్యూటేట్ అయిపోయి డిసీజ్ కాజ్ చేస్తుంది, లైక్ క్యాన్సర్ అట్లాంటిది ఏదైనా. అలాగా దాన్ని హెల్తీ కాపీ ఆఫ్ జీన్తో దాన్ని రీప్లేస్ చేసేస్తారు. ఇప్పుడు ఇది చాలా ప్రాబ్లమాటిక్గా ఉంది, దీన్ని పంపించేసి ఒక హెల్తీ జీన్తో అక్కడ రీప్లేస్ చేస్తారనమాట. తర్వాత ఇన్యాక్టివేటింగ్ ఆర్ కికింగ్ అవుట్ ఏ మ్యూటేటెడ్ జీన్, దీన్ని ఇన్యాక్టివేట్ చేసేస్తారు జీన్ థెరపీ ద్వారా, లేకుంటే దాన్ని పంపించేస్తారు, కిక్అవుట్ చేస్తారు. న్యూ జీన్ ఇంటు ది బాడీ ది హెల్ప్ టు ఫైట్ ది డిసీజ్, లేకుంటే ఇంకొక కొత్త జీన్ ఇంట్రడ్యూస్ చేసి లోపలికి ఇట్లాంటి జీన్స్తో ఫైట్ చేయడం, మ్యూటేటెడ్ అండ్ బ్యాడ్ జీన్స్ తయారై ఉంటాయి కదా, వాటిని ఫైట్ చేయడానికి పెట్టచ్చు. సో రీప్లేస్ చేయడం, ఇన్యాక్టివేట్ చేయడం, కొత్తది ఇంట్రడ్యూస్ చేయడం, 3 ఉన్నాయి. వీ రీప్లేస్ ఇట్, వీ ఇన్యాక్టివేట్ ఇట్, వీ ఇంట్రడ్యూస్ న్యూ జీన్. దీంట్లో 2 ఇష్యూస్ ఉన్నాయి. సో ఇట్స్ ఏ రిస్కీ ప్రొసీజర్. ఇంకా స్టడీ చేస్తున్నారు సేఫ్ అండ్ ఎఫెక్టివ్ చేయడానికి. ఇంకా ఓన్లీ ఎక్కడ ఏమీ ఇంకా అవకాశం లేని కొన్ని జబ్బులు ఉంటాయి, ఇంకేం ఛాన్స్ లేదు, వేరే ఏ మెథడ్స్ లేవు, ఏదో ఒకటి చేయాలి కదా, అట్లాంటప్పుడే రిస్క్ తీసుకొని జీన్ థెరపీ చేస్తున్నారు. ఇప్పుడు ఆర్ఎన్ఏ థెరపీస్ గురించి కొన్ని విషయాలు తెలుసుకున్నాం. ఆర్ఎన్ఏ థెరపీస్లో జనరల్గా 2 ఆర్ఎన్ఏ బేస్డ్ థెరపీస్ ఉన్నాయి. ఏ ప్రోగ్రెసివ్ అండ్ పొటెన్షియలీ ఫ్యాటల్ డిజార్డర్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఒప్పుకున్నారు 2018లో యుఎస్ అండ్ యూరోప్లో రెండింటిని యాక్సెప్ట్ చేశారనమాట ఈ థెరపీస్ని గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్. హెరిడిటరీ ఏటీటీఆర్ అమెలియోడిజీస్ అదొకటి, ఫ్యాటల్ డిజార్డర్ అది. ఇంకొకటి అబ్నార్మల్ ప్రోటీన్స్ బిల్డ్ అయిపోయి నర్వస్ సిస్టంలో ఆర్గాన్స్, హార్ట్ అవి స్పాయిల్ అవుతాయి, వాటి కోసం. అట్లా 2 థెరపీస్ని యాక్సెప్ట్ చేశారనమాట. ఇంకా మోస్ట్ ఆర్ఎన్ఏ థెరపీస్ కెన్ బి సార్టెడ్ ఇంటూ ఒక 3 టైప్స్లో చేయొచ్చు. దోస్ దట్ టార్గెట్ న్యూక్లిక్ యాసిడ్ ఏదర్ డిఎన్ఏ ఆర్ ఆర్ఎన్ఏ అట్లాంటిది కానీ, దోస్ దట్ టార్గెట్ ప్రోటీన్స్ కానీ, దోస్ దట్ ఎన్కోడ్ ప్రోటీన్స్ కానీ, 3 రకాలు ఈ థెరపీస్ ఉంటాయి. సో ఇంకొక అప్రోచ్ ఏమంటే ఆర్ఎన్ఏ ఇంటర్ఫిరెన్స్. ఇంతకుముందు క్లాస్లో నేను ఆర్ఎన్ఏ ఇంటర్ఫిరెన్స్ గురించి చెప్పా. విచ్ యూజెస్ స్మాల్ పీస్ ఆఫ్ ఆర్ఎన్ఏ టు బ్లాక్ ది ఎక్స్ప్రెషన్ ఆఫ్ స్పెసిఫిక్ ప్రోటీన్కి వెళ్ళి అక్కడ కట్ చేసుకుంటే వెళ్ళిపోతుంది అనమాట. స్మాల్ ఇంటర్ఫిరెన్స్ ఆర్ఎన్ఏ అంటే ఎస్ఐఆర్ఎన్ఏ వాడతారు దాంట్లో. అలా కాకుండా వేర్ కంప్లీట్ షట్ ఆఫ్ ఎ జీన్ ఈజ్ నాట్ డిజైరబుల్, అది వీల్ కానప్పుడు ఏం చేస్తారంటే మైక్రో ఆర్ఎన్ఏ థెరపాటిక్ మాలిక్యూల్ ఆఫ్ చాయిస్ ఒకటి తీసుకొని మైక్రో ఎంఐఆర్ఎన్ఏని వాడి కూడా డిసైడ్ ఎఫెక్ట్ సాధించవచ్చు. ఇంకా ఎంఆర్ఎన్ఏని వాడి పర్సనలైజ్డ్ క్యాన్సర్ వ్యాక్సిన్స్ తయారు చేయొచ్చు. తర్వాత వ్యాక్సిన్స్ ఫర్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ సచ్ యాజ్ జీకా వైరస్, అది కూడా ఈ ఆర్ఎన్ఏ థెరపీస్ ద్వారా పాసిబిలిటీ ఉంది.
సో రీసెర్చెస్ ఆర్ ఆల్సో ఎక్స్ప్లోరింగ్ ఇంకా ఇట్లాంటివి ప్రోటీన్ రీప్లేస్మెంట్ థెరపీస్ లాగా వాడి రేర్ కండిషన్స్ లైక్ బ్లడ్ క్లాటింగ్ డిసార్డర్, హిమియోఫిలియా, అది అక్కడక్కడ బ్లడ్ క్లాట్ అయిపోతూ ఉంటుంది, చాలా ప్రాబ్లం అయిపోతుంది, లైఫ్ థ్రెటనింగ్ కూడా ఉండొచ్చు కొన్నిసార్లు. సో అట్లాంటి వాటికి కూడా దీన్ని వాడచ్చు. ఇప్పుడు CAR T థెరపీ గురించి చెప్తాను. దిస్ ఈస్ ది లాస్ట్ థెరపీ దట్ ఐఎమ్ హ్యాండ్లింగ్ ఇన్ దిస్ సెషన్. ది స్పెషల్ రెసిప్టర్ ఈస్ కాల్డ్ ఏ చిమెరిక్ యాంటిజెన్ రెసిప్టర్, CAR. ఇది లార్జ్ నెంబర్స్ ఆఫ్ ది CAR T cells ఆర్ గ్రోన్ ఇన్ ది ల్యాబ్ అండ్ గివెన్ టు ది పేషెంట్, ఇన్ఫ్యూజ్ చేస్తారు. సో ఈ CAR T సెల్ థెరపీ అనేది సమ్ టైప్స్ ఆఫ్ క్యాన్సర్స్ కోసమని వాడతారనమాట. దీంట్లో ఏమంటారంటే T cells తీసుకుంటారు పేషెంట్స్వి. T cells, ఈ T cells అంటే ఇట్స్ ఎ టైప్ ఆఫ్ ఇమ్యూన్ సిస్టమ్ సెల్. దాన్ని ల్యాబొరేటరీలో తీసుకొని ఇంప్రూవైజ్ చేస్తారు, క్యాన్సర్ని అటాక్ చేసేలాగా తయారు చేస్తారు. ఇప్పుడు ఆర్మీలో కొంతమంది స్పెషల్ కమాండోస్ని తయారు చేసినట్టు కొంతమందిని తీసుకొచ్చి వాళ్ళని బాగా ట్రైన్ చేసి టెర్రరిస్టులను అటాక్ చేయడానికి ప్రిపేర్ చేస్తాం కదా, అలాగా ఈ T cells అనేటివి అట్లా కమాండోస్ అనుకోవచ్చు. సో పేషెంట్స్ బ్లడ్లో నుంచి తీసుకొని జీన్ ఫార్ ది స్పెషల్ రిసిప్టర్ దట్ బైండ్స్ టు ఏ సర్టన్ ప్రోటీన్ ఆన్ ది పేషెంట్స్ క్యాన్సర్ సెల్ ఈజ్ యాడెడ్. అది పేషెంట్ యొక్క క్యాన్సర్ సెల్తో బైండ్ అయ్యేలాంటిది ఒకదాన్ని యాడ్ చేస్తారు దీనికి. ఇది ఒక టైప్ ఆఫ్ లింఫోసైట్ అనమాట ఈ T సెల్, విచ్ డెవలప్స్ ఇన్ ది థైమస్ గ్లాండ్. ఇది థైమస్ గ్లాండ్లో తయారవుతుంది కాబట్టి T సెల్ అంటారు, థైమస్ గ్లాండ్. సో సెంట్రల్ రోల్ ఇన్ ఇమ్యూన్ రెస్పాన్స్లో చాలా రకాల T cells ఉంటాయి, దే విల్ ప్లే సెంట్రల్ రోల్. ఇప్పుడు కొన్ని T cells గురించి నేను చెప్తాను. సో CD8 T cells ఉన్నాయి. సో కిల్లర్ సెల్స్ అంటారు వాటిని. సైటోటాక్సిక్, దిస్ మీన్స్ దే ఆర్ ఏబుల్ టు డైరెక్ట్లీ కిల్ వైరస్ ఇన్ఫెక్టెడ్ సెల్స్. ఇవి ఏం చేస్తాయి, డైరెక్ట్గా వెళ్ళి టపా పేల్చేస్తాయి ఆ వైరస్ ఇన్ఫెక్టెడ్ సెల్స్ని. సో CD4 హెల్పర్ T cells అనమాట, ఇండైరెక్ట్గా అవి చేస్తాయి బై ఐడెంటిఫైయింగ్ ది ఫారెన్ సెల్స్. తర్వాత రెగ్యులేటరీ T cells అనేటివి ఉన్నాయి. ఇట్స్ ఎ డిఫరెంట్ టైప్ ఆఫ్ T cell. ఇట్ ప్లేస్ ఎ క్రిటికల్ మెకానిజం ఆఫ్ టాలరెన్స్. ఇప్పుడు ఇది టకా పోయి కాల్ చేసి పేల్చేస్తూ ఉంటే ఎట్లంటే అట్లా జరిగిపోకుండా టాలరెన్స్ ఉండాలి. మంచి సెల్స్ని మనం ఏమీ అఫెక్ట్ చేయకూడదు, అది చాలా ప్రాబ్లమాటిక్. ఒక మంచి టెర్రరిస్టులు చంపమంటే జనరల్గా అందరినీ చంపుకుంటా పోతే పబ్లిక్ని కష్టం కదా. సో అలాగా ఇది కూడా. సో డిస్టింగ్విషెస్ రెగ్యులేటరీ T cells అంటారు వీటిల్ని. ఇది బొమ్మ చూడండి, ఇక్కడ ఫస్ట్ ఇక్కడ ఉన్న బ్లడ్, దీంట్లో నుంచి తీసుకుంటున్నాం, కొంచెం బ్లడ్ తీసుకొని దానికి రీప్రోగ్రామ్ చేసాం. ఇక్కడ బ్లడ్ని రీప్రోగ్రామ్ చేసిన తర్వాత చూడండి బ్లడ్ గురించి షేప్ మార్చాం, రీప్రోగ్రామ్డ్ అన్నట్టు ఇట్లా ఒకటి యాడ్ చేశారు దీనికి. అది వెళ్ళి ఈ మ్యూటేటెడ్ బ్యాడ్ సెల్ ఉంది, క్యాన్సర్ సెల్, దాంతో అటాచ్ అవుతుంది. సో ఇలాగా చాలా తయారైపోయినాయి. ఎక్స్పాండ్ చేస్తున్నాం దాన్ని. చేసిన తర్వాత యుద్ధ భూమిలోకి వెళ్ళాం, అందరితో అటాక్ మొదలైపోయింది. అది కండిషనింగ్ చేస్తాం. తర్వాత అడ్మినిస్ట్రేషన్ చేసి బాడీ ఇలాగా ఇంజెక్ట్ చేయడం ద్వారా ఈ ప్రాసెస్లో క్యాన్సర్ని అటాక్ చేయడం అనేది మనం జరుగుతుందన్నమాట. ఇలాగా విత్ దిస్ I conclude this session. Thanks for joining. We'll join again with some more biotechnology buzzwords which are really important, especially for civil service prelims or group 1, group 2 all exams, and some of the important topics may occur even in mains. Thanks for joining. Bye bye.